నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీలో నివసిస్తున్న సుమారు 1400 మంది పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు కల్పించేందుకు మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రాష్ట కేబినెట్ లో ప్రతిపాదన పెట్టి ఆమోదింపజేశారు. ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల సమన్వయంతో సాధ్యమైంది. ఈ సందర్భంగా నారాయణకి కృతజ్ఞతగా 47వ డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో కుక్కలగుంట మహాలక్ష్మి గుడి సెంటర్ నందు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వీబీఎస్ అధ్యక్షుడు కందుకూరు చెంగయ్యాచారి, టీఎన్టీయూసీ అధ్యక్షుడు గోవిందరాజులు, వీబీఎస్ ట్రెజరర్ దండపాని సురేష్, యూనిట్ ఇన్ఛార్జ్ రెహమాన్, కె రాజా, బీఎల్సీ పిల్ల ప్రసాద్, ఆర్కాట్ శ్రీను, వెంకటేశ్వర్లు, మహిళా టీం సారిక, చైతన్య, ముఖ్య నాయకులు జి కళ్యాణ్, దువ్వు నగేంద్ర, దువ్వు నరేంద్ర, కంచి చంద్ర, మేడ సీను, కంచి రామయ్య, వేలూరు రాజా, జయశంకర్, టి చంద్ర, మన్నర్ స్వామి, ప్రసాద్, అల్లంపాటి వెంకటరమణ, రామశెట్టి గిరిబాబు, చెన్నూరు గిరిధర్, పెంచలయ్య, ఎం కృష్ణయ్య, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పొంగూరు నారాయణ గారి నాయకత్వంలో మనకి నెల్లూరులో గౌరవ మంత్రివర్యులైనటువంటి నారాయణ గారు భగత్ సింగ్ కాలనీ అంటే వెంకటేశ్వరపురం 54వ డివిజన్లో 1400 మందికి ఇళ్లకు పట్టాలు ఇప్పుడు ఇచ్చడం జరిగింది. ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో ఏ గవర్నమెంట్ కూడా చేయని విధంగా పేదలు నివసించే భగత్ సింగ్ కాలనీలో పెన్నా ఒడ్డున పేదలు ఎంతోమంది ఇబ్బంది పడుతూ వారికి ఇంటికి ఎటువంటి సౌకర్యాలు లేకుండా, ఎటువంటి లోన్లు లేకుండా బయట ఏదైనా లోన్లకు వెళ్ళినప్పుడు ఈ పట్టాలు చెల్లుబాటు కావని, మీరు నివసించే ప్రాంతం ఇది ఆమోదయోగ్యం కాదని తెలియజేస్తూ అందరూ గవర్నమెంట్ అధికారులు ఇన్ని రోజులు చెప్తూ వచ్చారు. దీని మీద ఛాలెంజ్గా తీసుకున్న మన మంత్రివర్యులు నారాయణ గారు ఎంతో గొప్పగా మన అసెంబ్లీలో ఆమోదం పొందే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సీఎం గారి దగ్గర తీసుకెళ్లి ఈ సమస్యను మొత్తం వివరించారు. ఈ వివరించినప్పటి నుంచి మొత్తం సార్ ప్రతి డిపార్ట్మెంట్కి తెలియజేసి మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్పగా ఈ విషయాన్ని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి చెప్పి ఆమోదం పొందే విధంగా అక్కడ డ్రైనేజ్లు, సిమెంట్ రోడ్లు, కాలువలు, ఇళ్లు అన్నీ పటిష్టంగా నిర్మించుకొని ఉన్నారు. వారికి ఏం కావాలో అన్ని ఏర్పాటు చేయమని చెప్పి సీఎం గారు ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశానుసారం మొత్తం మంత్రి గారు అందరి అధికారులతో కలిసి ఈరోజు అక్కడ శాశ్వత పట్టాలు వచ్చే విధంగా వారందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు భగత్ సింగ్ కాలనీలో ఒక పండుగ వాతావరణంలో పేదలందరూ నారాయణ సార్కి పూలాభిషేకం, మొత్తం ఒక పట్టాభిషేకం లాగా చేస్తూ ఉన్నారు. వారి ఆనందానికి అవధులు లేవు. అక్కడ స్థానికంగా నివసిస్తున్న బంగారు పనివారు కానీ, ఆటో వారు కానీ, చాలా చిన్న చిన్న కార్మికులు నివసిస్తూ వారికి ఎటువంటి వసతులు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారి కోసంగా ప్రత్యేకంగా చొరవ తీసుకున్న మన మంత్రి నారాయణ గారికి నెల్లూరు పట్టణం ఒక పట్టాభిషేకం చేస్తూ ఒక గొప్ప సంకేతాన్ని రాష్ట్రానికి తెలియజేస్తూ ఉంది. మాకు మంత్రి గారు అయినటువంటి నారాయణ గారు ఈరోజు నెల్లూరులో స్కూళ్ళు అయితేమి, గవర్నమెంట్ కాలేజీలు అయితేమి, ప్రతి చోట విఆర్ స్కూల్స్ అయితేమి, ప్రతి కాంపౌండ్స్ అంటే ఇవి గ్రౌండ్స్లో ఆడుకునే వస్తువులు, పిల్లలు ఆడుకునే వస్తువులు ఏ రోజైతే ఎలక్షన్లో వాగ్దానం చేశాడో వాగ్దానం ప్రకారం ఎలక్షన్లు అయినా ఏప్రిల్ నెలకంతా పిల్లలు ఆడుకునేందుకు ప్రతి గ్రౌండ్ రెడీగా ఉండాలని చెప్పి ఈరోజు 46 పార్కుల్ని రెడీ చేసి పిల్లలకి ఏప్రిల్ 24వ తేదీకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతి పార్కులో పిల్లలందరూ కూడా నారాయణ సార్ జిందాబాద్ అంటూ కేరింతలు కొడుతూ ఆడుతూ ఉన్నారు. వారు ఆనందానికి అవధులు లేకుండా ఉంది. ఇటువంటి నారాయణ సార్ మంత్రిగా ఉన్నందుకు నెల్లూరు సిటీ ఒక ఆనందంలో కేరింతలు కొడుతూ ఉంది. నారాయణ సార్ రాబోయే రోజుల్లో కూడా పేద ప్రజలకి అందరికీ కూడా తోడుగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. నెల్లూరు రాష్ట్రంలోనే ఒక గొప్ప మోడల్ సిటీగా తయారు చేస్తాను, అందరూ సహకరించండి కార్యకర్తలందరితోటి కూడా ఈరోజు ఉదయం స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేసి కార్యకర్తలందరినీ పునరుత్సాహం వచ్చే విధంగా చెప్పడం జరిగింది. ప్రతి కార్యకర్త ఈరోజు 28 డివిజన్లో పాలాభిషేకాలు నారాయణ సారి గారికి, సీఎం సార్ గారికి అందరికీ పాలాభిషేకాలు చేస్తూ వారి హర్షధ్వానాలు తెలియజేస్తున్నారు. నెల్లూరు సిటీలో డ్రైనేజీలు అయితేమి, రోడ్లు అయితేమి, ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితేమి, సీసీ కెమెరాలు అయితేమి, పోలీసు వ్యవస్థ అయితేమి ఎంతో పటిష్టంగా తీసుకెళ్తూ నారాయణ సార్ ఈరోజు మన నెల్లూరు సిటీని గొప్ప ఆదర్శంగా తీసుకెళ్తున్నాడు. అటువంటి నారాయణ సార్కి ప్రజలందరూ అభిమానం, వాళ్ళ యొక్క గొప్ప ఆశీర్వాదాలు ఉండాలని తెలియజేస్తూ 47వ డివిజన్ కార్పొరేటర్గా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ కార్యక్రమంలో ప్రతి కార్యకర్త 47వ డివిజన్లో టీడీపీ కార్యకర్తలు, ఇన్ఫ్లుయెన్సర్లు, వాళ్ళు ఇన్ఛార్జీలు ప్రతి ఒక్క కార్యకర్త వచ్చి పాలాభిషేకం చేసి నారాయణ సార్కి జిందాబాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమం ఎంత గొప్పగా విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకి, ప్రతి ఒక్క సీనియర్ నాయకులకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అయినటువంటి ఇంతియాజ్ భాయ్ గారు కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని గొప్పగా విజయవంతం చేయడం జరిగింది. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ నారాయణ సార్.
విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ చామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758. Hi Nilor, please subscribe to N3 TV.